గాంధీ భవన్ లో మల్లు రవి అధ్యక్షతన కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం సమావేశం జరుగుతోంది. కొండా మురళి క్రమశిక్షణ సంఘం ఎదుట విచారణకు హాజరయ్యారు. గాంధీ భవన్ లో మల్లు రవి అధ్యక్షతన కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం సమావేశం జరుగుతోంది. కొండా మురళి క్రమశిక్షణ సంఘం ఎదుట విచారణకు హాజరయ్యారు. సీఎంపై రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు, పెండింగ్ అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఆల్రెడీ సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో జాయిన్ అయ్యారు మరిన్ని డీటెయిల్స్ తో. సో ఈ సమావేశంలో ఎటువంటి విషయాలు ప్రస్తుతం చర్చిస్తున్నారు అశోక్? అంటే రాజగోపాల్ ఇష్యూలో ఎటువంటి చర్చ జరుగుతోంది ఈ వ్యవహారంలో, అండ్ కొండా మురళి ఏమని వివరణ ఇస్తున్నారు? క్రమశిక్షణ కమిటీ అయితే భేటీ అయింది. చాలా అర్జెంటుగా ఏర్పడినటువంటి భేటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు ఢిల్లీలో పార్లమెంట్ నడుస్తున్నప్పటికీ కూడా మల్లు రవి ఈ భేటీ నిర్వహిస్తున్నారు. అయితే వరంగల్కి సంబంధించిన ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. గత కొంతకాలం నుంచి కూడా ఏదైతే క్రమశిక్షణ కమిటీ వచ్చిందో మెయిన్గా అయితే ఈ వరంగల్కి సంబంధించినటువంటి ఇష్యూ కనిపించింది. సో ఒకరికొకరు తమకు సంబంధించినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఒకరికొకరు కంప్లైంట్ ఇచ్చుకున్న నేపథ్యం చూసాం. ఒకరికొకరు దీనికి సంబంధించినటువంటి దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే అటు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి దానిపైన ఎలాంటి విషయాలు రాకుండా ఆయన మాట్లాడుతున్నాడు, ఎలాంటి విషయంలో వరంగల్కి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన దాంట్లో కూడా అటు కొండా మురళి అడ్డుపడుతున్నారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా ఆరోపించిన నేపథ్యం చూసాం. సో దానికి వివరణ ఇస్తూ ఈయన ఏదైతే కొండా మురళి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ లెటర్ని ఇవ్వడం కావచ్చు, అలాగే క్రమశిక్షణ కమిటీ ముందు భేటీ అవ్వడం కావచ్చు మనం చూసాం. సో ఈ రెండింటి మధ్య ఖచ్చితంగా మాకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అతని పైన చర్యలు తీసుకోవాలి, ఆ కొండాకు సంబంధించినటువంటి ఫ్యామిలీ పైన ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరొకసారి కూడా అటు అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో మరొకసారి ఇప్పుడు కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ముందు భేటీ అయిన నేపథ్యంలో చాలా ఉత్కంఠ అయితే నిలుస్తుంది. ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించినటువంటి పోలీస్ స్టాఫ్ పెడతారా, లేకుంటే ఒక స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందో అంత ధైర్యం క్రమశిక్షణ కమిటీ చేస్తున్నారు మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే గతంలో జరిగినటువంటి పరిణామాలు ఏదైతే కొత్త కమిటీ వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అటు తీన్మార్ మల్లన్న కావచ్చు, ఇతర మూలుకు సంబంధించినటువంటి ఇంకొకరిపైన కూడా అటు సస్పెన్షన్ వేటు వేసిన నేపథ్యంలో అది అలానే కొనసాగుతుందా, లేకపోతే ఏదైనా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారని మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరొక రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ కూడా ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తుంది. రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఎవరు కూడా కంప్లైంట్ చేయనప్పుడు కూడా సుమోటోగా తీసుకొని దానిపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. బట్ ఇప్పట్లో చర్యలు తీసుకోకపోయినప్పటికీ దానిపైన ఒక చర్చ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దాదాపు గంట నుంచి కూడా ఈ కమిటీ భేటీ కొనసాగుతుంది. దాని తర్వాత ఎలాంటి ఉండబోతుంది, క్రమశిక్షణ కమిటీ ఏం చేయబోతుందని మాత్రం మల్లు రవి భేటీకి వచ్చి వివరించే అవకాశం కనిపిస్తుంది. రైట్ అశోక్.